జిల్లాలో గోవుల అక్రమ రవాణాను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా వద్ద వాహన సెట్స్ ను వివరాలు పరిశీలించారు దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది. అరకు నుంచి చిలకలూరుపేటకు తరలిస్తున్నట్లు గుర్తించారు. 3 కంటైనర్లలో సుమారు 75 ఆవులను తరలిస్తున్నట్లు తెలిపారు. గోవులను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైతే గోవుల్ని తరలిస్తా ఉన్నటువంటి మాఫియా ఉందో దీన్ని అరకట్టాల్సినటువంటి అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈవేళ 3 లారీల్లో ఉన్నటువంటి ఏదైతే గో సంపద అంతా కూడా రకరకాల పేర్లతోటి రకరకాల ప్రాంతాలకు తీసుకెళ్తున్నామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నటువంటి యాజమాన్యాలు వారి మీద కఠినమైనటువంటి పోలీస్ చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున అదేవిధంగా కూటమి ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడున్నటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క అమానుషమైనటువంటి ఏదైతే పశు సంపదని ఈవేళ రాక్షసత్వంగా చాలా క్రూరత్వంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి లారీల్లో మానవత్వం ఉన్నటువంటి మనిషి ఎవడో కూడా ఇటువంటి పని చేయజాలడు. ఇది చాలా బాధాకరం, హేయమైనటువంటి చర్య. ఇంత దిగజారినటువంటి దీన్ని వెనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వం వారి మీద తక్షణమే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఈ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేసి ప్రభుత్వం నాగర్ కర్నూలు జిల్లా